ఆ ఇంట్లో భోంచేయడానికి యేసు ప్రభు కూర్చున్న సమయమున ఆ ఊరిలో పాపాత్మరాలు స్త్రీ అని ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ యేసు అక్కడ ఉన్నాడని తెలిసి తన ఆశతోని ఒక ఖరీదైన అత్తరుబుట్టు పట్టుకొని ఆ స్థలానికి వచ్చింది, యేసు ఉన్న స్థలానికి. అక్కడికి వచ్చి యేసు వెనకాతల నుంచొని కన్నీటితోని ఆయన పాదాలని తడుపుతుంది. దేవుడికి స్తోత్రం. చూసారా, ఇక్కడ యేసు ప్రభు కన్నీరు ఎక్కడికి వెళ్ళినాయి? యేసు అదే ఆ పాపాత్మరాలు స్త్రీ కన్నీరు ఎక్కడికి వెళ్ళింది? యేసు ప్రభు పాదాల యొద్దకు వెళ్ళి. ఈరోజు మన కన్నీరు కూడా ఎక్కడుంటుంది? యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాయి. హల్లెలూయా. నిజమే, కన్నీరు వ్యర్థముగా కార్చవద్దు. నీ బిడ్డల భవిష్యత్తు గురించో, నీ బిడ్డల బాధల గురించో కన్నీరు కాదు. ఉద్యోగాల గురించో, వాళ్ళ యొక్క జీవితాలు బాగుండాలని కాదు. ఎందుకంటే మన జీవితాలు ఎలాగుండాలో ఆయనకి తెలుసు ముందుగానే. మనం దేనికి కార్చాలి కన్నీరు అంటే, మనము చేసిన తప్పుల్ని ఆయన పాదాల దగ్గర ఒప్పుకోవడానికి కార్చాలి. మొట్టమొదటిగా దేనికి కార్చాలి? మనం చేసిన తప్పుల్ని ఆయన పాదాల దగ్గర ఒప్పుకోవడానికి కార్చాలి. అంతేగాని వ్యర్థంగా కన్నీరు కార్చకూడదు. ఇక్కడ ఈ స్త్రీ దేనికి కార్చింది కన్నీరు? తన చేసిన పాపాల నిమిత్తము. అర్థమైందా? కొంతమంది అంటారు ఆ స్త్రీ వ్యభిచారం చేసింది అంటారు. నో, అది తప్పు. ఆమె వ్యభిచారం చేసిందని అనుకోవడం మన తప్పు అది. ఎందుకంటే వ్యభిచారం చేసేవాళ్ళు యూదుల మధ్యలో ఉండరు, రాళ్ళతో కొట్టి చంపేస్తారు, తరిమేస్తారు. చాలామంది అంటారు వ్యభిచారం చేసింది ఈ స్త్రీ అందుకనే అంటారు, పాపాత్మరాలు స్త్రీ అంటారు. పాపం అంటే వ్యభిచారం చేస్తే పాపమా? కాదు. ఏమండి, విగ్రహారాధన చేస్తే పాపం, భయంకరమైన పాపం అది. అన్యులతో సావాసం చేస్తే భయంకరమైన పాపం అది. ఈ పాపాలు వల్ల ఆ ఒప్పుకొని ఏం చేసింది? కన్నీరు కార్చింది అని నేను చెప్తున్నాను ఇక్కడ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించాడు. వాళ్ళు ఉదయకాలం నేను ఈ వాక్యం చదువుతుంటే అందరూ వ్యభిచారం చేసిన స్త్రీ కాబట్టి అని అంటారు, కానీ నువ్వు అలా చెప్పొద్దు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అలా చెప్పొద్దు. ఈ స్త్రీ వ్యభిచారం చేసిందని నేను రాయలేదు బైబిల్లో, ఎక్కడ నేను రాయలేదు. నువ్వు ఎలా చెప్తావు? చెప్పొద్దు. ఏం చేసింది? పాపాత్మురాలైన స్త్రీ. పాపాత్మురాలంటే దేవుడి సన్నిధికి రాపోయినా పాపాత్మురాలే. యేసు ప్రభు యొద్దకు వచ్చి మొక్కకపోయినా పాపాత్మురాలమే మనం. తెలుసా? ఒక ఆదివారం మానేసినా మనం పాపం చేసిన వారమే. ఒక ఆదివారం దేవుడి సన్నిధికి దూరంగా ఉన్నా మనం పాపం చేసిన వారమే. ఈ పాపాలు వల్ల మనము ఆయన సన్నిధికి వచ్చి ఏం చేసాం? ఏం చేసింది సహోదరి? ఆయన పాదాల దగ్గరికి వచ్చి కన్నీరు విడిచింది. కన్నీరుతో ఆయన పాదాలు కడిగింది. హల్లెలూయా. కడగడమే కాదు, తన వెంట్రుకలతో తన పాదాలు తుడిచింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తుడవడమే కాదు, ప్రేమతో ముద్దు పెట్టుకుంది. భక్తితో, విస్తారమైన భక్తితో తన పాదాలు ముద్దు పెట్టుకుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆదివారం ఆయన పాదాల దగ్గరికి వస్తే నువ్వెంత భక్తురాలువో తెలుసా? ప్రజలందరూ ఏమంటారు? అయ్యా భక్తురాలు, యేసు ప్రభు భక్తులీలు అంటారా లేదా? అదే నువ్వు రాకపోతే నిన్నేమంటారు? మా బ్యాచే. ఏ బ్యాచ్ చెప్పండి? ఏ బ్యాచ్? మా బ్యాచే, లోకస్తుల బ్యాచే. రాకపోతే ఆదివారం, అదే ఆదివారం ఆయన సన్నిధికి వెళ్ళు, ఎడతెగకుండా మామూలు రోజుల్లో వచ్చి ప్రార్థన చేసుకో. ఈమె ఎవరు? దేవుడి బిడ్డ. ఏమంటారు? దేవుడి బిడ్డ అంటారా? దెయ్యం బిడ్డ అంటారా? దేవుడి బిడ్డ అని ఆ బిడ్డ అక్కడికి వచ్చింది. ఆయన పాదాలు కన్నీటితో కడిగింది, తలంటికలతో తుడిచింది, ఆయన్ని నిస్తారంగా ప్రేమించింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని ప్రేమించింది? దేవుడి పాదాల దగ్గర ఆయన సన్నిధిని ప్రేమించింది. దేవుడికి స్తోత్రం. అలా ప్రేమించడమే కాదు, ఇలువైన అత్తరుబుడ్డి ఏం చేసింది? మూత తీసి పోసింది పాదాల మీద. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అది చూసిన యూదుల్లో మత నాయకుడు ఒకడు ఏం చేశాడో తెలుసా? మనసులో అనుకున్నాడంట, ఈమె పాపాత్మురాలు స్త్రీ కదా, ఈమెని దగ్గర చేర్చుకున్నాడేంటి? ఈమె అసలు యేసుప్రభు దగ్గర ఉండకూడదే, ఈమెను ఎలా ఉంచాడు అక్కడ అనుకున్నాడు మనసులో. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు కదా, ఏమంటున్నాడో తెలుసా? సీమోను, నీకు ఒక విషయం తెలియాల్సి ఉంది అన్నాడు. హల్లెలూయా. నీకు ఒక విషయం నేను చెప్పాలి అన్నాడు. చెప్పు బోధకుడా అన్నాడు సీమోను. వింటున్నారా? చూడండి, బైబిల్లో ఉంటుంది అక్కడ. లోకాసు వార్త తీసారా? 7వ అధ్యాయము 36వ వచనం నుంచి 50వ వచనాల దాకా ఉంటుంది. ఏమండి, అప్పుడు ఈ స్త్రీ అంటుంది కదా, అప్పుడు ఈ యొక్క మతబోధకుల్లో ఒకడు ఏమండి ఏమంటున్నాడు? ఈమె ఇలాంటిదే కదా అలాంటిదే కదా అని మనసులో అనుకుంటున్నప్పుడు
యేసు అన్నాడు, నీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు. చెప్పు బోధకుడు అన్నాడు, తిరిగి చెప్పు బోధకుడు అన్నాడు. అప్పుడు చెప్తున్నాడన్నమాట, ఒక ధనవంతుడు ఇద్దరికి అప్పు ఇచ్చాడు. ఒకడికి 500 ఎండి నాణ్యాలు ఇచ్చాడు, ఒకడికి 50 ఎండి నాణ్యాలు ఇచ్చాడు. వీళ్ళిద్దరూ కొన్ని దినాలైనాక తీర్చలేకపోయారు. అప్పుడు ఆ ధనవంతుడు ఇద్దరి యొక్క స్థితిని చూసి ఏం చేశాడు? క్షమించేశాడు. క్షమించేసినప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువగా ఆ ధనవంతుడిని ప్రేమిస్తారు చెప్పు అని అడిగాడు సీమోన్ని. సీమోన్ అంటే యేసుతో తిరిగిన సీమోన్ కాదు ఈయన. ఏమండి? మత బోధకుల్లో ఒకడు. ఏమండి? మత బోధకుల్లో ఒకడు ఈయన, యూదుల్లో ఒకడు. అర్థమైందా? మత బోధకుల్లో ఒకడు ఆయన. ఏంటి ఈయన ఏం చేశాడు? వచ్చి అక్కడ అనగానే ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువగా ఆ ధనవంతుని ప్రేమిస్తారు అంటే మీరైతే ఏం చెప్తారు చెప్పండి? మీరైతే ఏం చెప్తారు? ఎవరు ఎక్కువగా ప్రేమించారు యేసు ప్రభుని? వీళ్ళిద్దరిలో ఒకడు 500 ఎండి నాణ్యాలు తీసుకున్నాడు, తీర్చలేకపోయాడు, క్షమించేశాడు. ఒకడు 50 ఎండి నాణ్యాలు తీసుకున్నాడు, తీర్చలేకపోయాడు, క్షమించేశాడు. మీరైతే ఏమనుకుంటున్నారు? ఇక్కడ సీమోన్ అన్నాడు కదా, అయ్యా 500 ఎండి నాణ్యాలు తీసుకుంటే క్షమించాడే, వాడే ఎక్కువగా ప్రేమిస్తాడయ్యా అన్నాడు. అంటే అప్పుడు అన్నాడు యేసు ప్రభు, నువ్వు కరెక్ట్గానే తీర్పు చెప్పావు. హల్లెలూయా, కరెక్ట్గానే తీర్పు చెప్పావు. మరి నీ తీర్పు కరెక్ట్ అయింది. అలాగే ఏంటి ఇక్కడ ఈ స్త్రీ కూడా వచ్చిన కాంచి చూస్తున్నాను, నా పాదాలు తన కన్నీటితో ఏం చేస్తుంది? కడిగి తన విస్తారమైన భక్తితో ముద్దు పెట్టుకుంటుంది. తన తలెండుకులతో నా పాదాలు తుడిచింది. సీమోను, నీవైతే నన్ను ఇంటికి పిలిచావు, కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. ఈమె తన కన్నీటితో ఏం చేస్తుంది? పాదాలు కడిగి తలెండుకులతో పాదాలు తుడుస్తుంది. సీమోను, నువ్వైతే నన్ను ఇంటికి పిలిచావు, నన్ను హత్తుకొనలేదు, నాకు నన్ను ముద్దు కూడా పెట్టుకోలేదు అన్నాడు. అంటే అప్పుడు అంటున్నాడు కదా, ఈమెయితే విస్తారమైన భక్తితో నన్ను ఏం చేస్తుంది? ముద్దు పెట్టుకుంటుంది. నా పాదాలు ముద్దు వచ్చిన కాంచి ముద్దు పెడతానే ఉందంట పాదాలకి. ఈమె నువ్వైతే నన్ను ఇంటికి పిలిచి నా తల మీద నూనె అంటలేదు. ఈమెయితే వచ్చిన తర్వాత తన ఇలువైన అత్తరబుడ్డి తీసుకొని నా పాదాలు మీద పోసింది, నా పాదాల మీద పోసింది. హల్లెలూయా. ఇంతకంటే ఏం కావాలి సీమోను రుజువు? ఈ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. తక్కువ ప్రేమిస్తే తక్కువ పాపాలే క్షమించబడతాయి అన్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఏమంటే తక్కువగా ప్రేమిస్తే తక్కువే క్షమించబడతాయి, ఎక్కువగా ప్రేమిస్తే ఎక్కువ పాపాలు క్షమించబడ్డాయి. సీమోను, ఈమె